హల్లెలూయా. ప్రభు సన్నిధానంలో ఇంతవరకు పాటల ద్వారాను, సాక్ష్యాల ద్వారాను, స్తుతి ఆరాధన ద్వారాను ప్రభువుని స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఇంతవరకు ఆయన కృపా సమృద్ధి ద్వారా నడిపించిన దేవాతి దేవునికి నిండు మనసుతో స్తోత్రాలు చెల్లించదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తన సేవకుని ప్రభు బలపరిచి ఈ పునరుద్ధానపు స్తుతి ఆరాధన కుడికిలో తన వాక్కు ద్వారా ప్రభువే బయలుపరిచి నడిపిస్తున్నందులకై ఆయన వాక్యని స్థిరపరిచి బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లించదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యానికి వ్యతిరేకంగా పనిచేయాలని చూస్తున్న ప్రతి అపవాదికి లయపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లించదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వాక్యము ద్వారా ప్రభు యొక్క నామము మహిమపరచబడినట్లు, ఘనపరచబడినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లించదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒకసారిగా దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ పునరుద్ధానపు స్తుతి ఆరాధన కూడికకు చేరువచ్చిన దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీతో పాటు ప్రభు సన్నిధిలో ఇలా స్తుతించడానికి, ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్ళబోతా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభుల వారు గత వారాలలో ఆయా రీతిలుగా ఆయా సందర్భాలలో మనతో మాట్లాడుతూ ఆయన మెల్లనైన స్వరము ద్వారా, ఆయన వాక్య సందేశం ద్వారా మన ఆత్మ సంబంధించిన భక్తి విషయాల్లో అనేక విషయాలను విశదపరిచి బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. అయితే ఈ దినాన కొన్ని విషయాలు ప్రభువారు మనతో మాట్లాడాలని ఆశ కలిగిన వారు ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ ప్రకారం నడుచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గడిచినటువంటి వారాలలో ప్రభు ఇక్కడ నన్ను నిలబెట్టి నడిపించినటువంటి మాటలలో కొన్ని మాటల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళదాం. నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 18వ వచనంలో ఆ వచన భాగంలో ఉన్నటువంటి 3 విషయాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ విషయాల్లో హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము అన్న భాగంలో 3 విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ వచ్చాడు. అయితే దాంట్లో ప్రాముఖ్యంగా 2 విషయాల్ని ధ్యానం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపించిన వారైనారు. మొట్టమొదటి మాట, దేవుడు మాకు ప్రత్యక్షమాయెను. దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది, విశ్వాసులు ఎలా నడిపించబడ్డారు, శిష్యులు ఎలా నడిపించబడ్డారు దేవుని యొక్క ప్రత్యక్షతలో అన్నదాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే 2వ మాటగా అరణ్య ప్రయాణం, 3 దినముల అరణ్య ప్రయాణం. మన జీవితంలో అరణ్య ప్రయాణం ఎలా ఉంటుందో, దాని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు ఎలాగ ఉంటాయో అనేసి కొన్ని విషయాల్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభుల వారు కృప చూపించిన వారైనారు. అయితే 3వ విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ విషయాన్ని ఒకసారి చదువుకొని దైవ వర్తమానంలోనికి మనం వెళదాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 18వ లేఖన భాగం నుంచి 3 విషయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? ఆమేన్, హల్లెలూయా. చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ప్రభు తన యొక్క సేవకు నోట తన శక్తిగల మాటలు ఉంచి మనందరితో మాట్లాడినట్లుగా మన ప్రాణాత్మ శరీర దేహాలను సిద్ధపరచుకుందాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండక నోరు తెరచి ప్రభువా మీ వాక్కుతో నాతో మాట్లాడండి అంటే
ఆయన నిజంగా మాట్లాడే దేవుడు. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రియుడా. ఈ మంచి శ్రేష్టమైనటువంటి ఈ పునరుద్ధానపు కూడికలో తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి కృప చూపించారు దేవా. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోచుండగా యేసయ్య దేవా, నిలబడుతున్నటువంటి మీ ప్రియదాసుని, మీ పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మీ యొక్క కృప ద్వారా నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యం వెల్లటి అగుటతోడనే వెలుగు ప్రకాశించబడినట్లు మీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నాయన, మీ వెలుగు ఈ సమయంలో తండ్రి వెలిగించబడేందుకు సహాయం దయచేయండి. ఒక్కొక్కరి జీవితాన్ని వెలిగించుచున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మా వ్యక్తిగత జీవితాలు ప్రభువా, మీ కృపతో కూడినటువంటి వాక్యాన్ని పొందుకొని దేవా తిరిగి వెళ్ళడానికి మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా, మీ కృప ద్వారా తండ్రి 3 విషయాలు మేము ధ్యానం చేసుకోబోతుండగా నాయన దేవా, మీ వాక్య విలువ మమ్మల్ని స్థిరపరచి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రభువుల వారు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మొట్టమొదటి మాట దేవుని యొక్క ప్రత్యక్షత, రెండవ మాట అరణ్య ప్రయాణం, మూడవ మాటగా మనం చూసినట్లయితే కింద రాయబడినటువంటి మాట, మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి, ఇది చూద్దామా, మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము. ఆమేన్, హల్లెలూయా. మూడవ మాటగా మనకి ఇస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము. బలి సమర్పణ గురించి ఈ దినాన ప్రభుల వారు మనతో మాట్లాడాలని, ముచ్చటించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగానో ఆయన కోరుకొని మనకి ఇస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? బలి సమర్పణ అనేది ఎలా ఉంటుందో, మన జీవితాల్లో ఎలా నడిపించబడాలో అన్న దాని గురించి ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాక్కుతో మనతో మాట్లాడినట్లు దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చదవబడినటువంటి వచన భాగంలో 3 విషయాలు కనిపిస్తున్నాయి. ఆ 3 విషయాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలలో అతి ప్రాముఖ్యమైన మాట ఏందో తెలుసా? బలి సమర్పణ, అర్పించేటువంటి అర్పణం గురించి ఇక్కడ దేవుడే ఫరో ఎదుట మాట్లాడాలి అని మోషేకి సెలవిస్తున్నటువంటి మాటగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ బలి సమర్పణ ఎలా అర్పించాలి, ఎట్లా పడితే అట్లా అర్పించచ్చా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అర్పణను అర్పించినటువంటి భక్తులు ఉన్నారు. అయితే వారు అర్పించినటువంటి అర్పణ ఎలా ఉంది అని మనం చూస్తే, వారిలో హృదయపూర్వకంగా అర్పించినటువంటి బలి అర్పణ ఉంది. వారిలో కొంత భాగము దేవునికి అర్పించినటువంటి భాగం ఉంది. అయితే దేవుడు ఒక వ్యక్తి యొక్క అర్పణని స్వీకరించినట్లుగా మనం చూస్తాం, మరొక వ్యక్తి అర్పణని స్వీకరించబడని పరిస్థితి మనం చూస్తాం. అయితే ఇక్కడ మోషేతో సెలవిస్తున్నాడు ఏందో తెలుసా? ఫరో యొద్దకు వెళ్ళాలి, మీరు ఏం మాట్లాడాలి అనేసి అంటే, మొట్టమొదటిగా నీవు హెబ్రీల దేవుడైనటువంటి యెహోవా మాకు ప్రత్యక్షమాయెను, ఆయన ప్రత్యక్షత గురించి విశదపరచాలి. మేము 3 దినముల అరణ్య ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైనటువంటి యెహోవాకు బలిని సమర్పించుదుమని సెలవిమ్మని చెప్పాలి మోషే అని చెప్పినప్పుడు, ఈ బలి సమర్పణ మొట్టమొదటిగా ఎలా ఉంటే దేవుడు స్వీకరిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ బలి సమర్పణ ఎలా ఉంటే దేవుడు స్వీకరిస్తాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచన భాగాన్ని ఒకసారి చదువుదాం. కొంతకాలమైన తరువాత కయీను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబెలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ 2 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఆదాము హవ్వలకి పుట్టినటువంటి 2 పిల్లలు మనకు కనిపిస్తున్నారు. వారు యవనస్తులు. వారు జీవితంలో వారి యొక్క ఆధ్యాత్మికటువంటి జీవితాలు భూమి మీద నడిపించబడుతున్నటువంటి తొలి దినాలు అవి. ఆ మొదటి దినాలలో వారు
నడిపించబడేటువంటి ప్రయాణం ఎలా ఉందయ్యా అనేసి అంటే, ఒకరేమో గొర్రెల కాపరి, మందును మేపుతున్నటువంటి వ్యక్తి, మరొక వ్యక్తి ఏమో పొలము పంటని సేద్యము చేస్తున్నటువంటి మరొక వ్యక్తి. మొట్టమొదటి వ్యక్తి పొలము పని చేసుకుంటున్నటువంటి వ్యక్తి కయీను, రెండవ వ్యక్తి హేబేలు, ఆ వ్యక్తి గొర్రెల కాపరి అనగా గొర్రెలను కాచుతున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే వారు కొంతకాలం మట్టుకు వారి జీవిత ప్రయాణం ముందుకు కొనసాగించబడింది. వారి జీవితంలో చేయవలసినటువంటి పనితీరు ముందుకు వెళ్ళిపోయింది. చాలా సంవత్సరాలుగా వారు గొర్రెల కాపరిగా ఒకరుంటున్నారు, చాలా సంవత్సరాలుగా పొలము పని చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటూ ఒకానొక సందర్భంలో వారికి ఒక ఆలోచన కలిగింది, కయ్యూనికి కలిగింది. ఏంది? దేవుడు ఈ యొక్క పొలము పంటని నాకు అనుగ్రహించాడు, అయితే నేను దేవునికి అర్పించాలి కదా అని మనసులో కలిగింది. అదే మనసు తమ్ముడైనటువంటి హేబేలుకు కూడా అదే మనసు కలిగింది, అర్పణను అర్పించాలి అని. అయితే కయ్యూనికి మొట్టమొదటిగా కలిగి దేవునికి ఇవ్వాలి, ఈ అర్పణ దేవుడు నాకు ఇచ్చాడు, మరలా నేను దేవునికి చెల్లించాలి అన్న మనస్తత్వంతోనే ఈ కయ్యూను అనేటువంటి మొదటి వ్యక్తి అర్పణను అర్పించడానికి ముందుకు అడిగి వేశాడు. వేసిన తర్వాత జరిగిన సన్నివేశం ఏందో తెలుసా? ఇప్పుడు 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు మొట్టమొదటిగా ఆయన అర్పణను స్వీకరించాడా, అతన్ని స్వీకరించాడా? యెహోవా హేబేలును అతని అర్పణను అని రాయబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మనము బలిని సమర్పించాలి అనేసి అంటే, మనకు కలిగి ఉన్న దానిని అర్పించాలి అనేసి అంటే, మొట్టమొదటిగా నీవు నేను మనము ఎలా ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది. హేబేలు అర్పణని మాత్రమే దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు? సంపత్ కయ్యూను అర్పించినటువంటి అర్పణని ఎందుకు లక్ష్య పెట్టలేకపోయాడు? మనం ఆలోచన చేస్తే, మన జీవిత పయనంలో ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు, మనము దేవునికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు మొట్టమొదటిగా మన జీవితపు శైలి ఎలా ఉందో మొట్టమొదటిగా దేవుడు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హేబేలును అతని అర్పణను అని రాయబడి ఉంది. అంటే హేబేలు జీవితంలో ఎలాగా దేవుని కోసం బ్రతుకుతున్నాడో, ఏ హృదయముతో దేవునికి అర్పణను అర్పించాడో అన్నది దేవుడు మొట్టమొదటిగా చూశాడు. హల్లెలూయా. అతను చాలా సంవత్సరాలుగా పని చేసుకుంటున్నాడు. అతను చేసుకుంటున్నటువంటి పనిని దేవుడు దీవించాడు, కయ్యూను చేసుకున్నటువంటి పనిని దేవుడు దీవించాడు. ఇరువురి యొక్క చేసుకుంటున్నటువంటి పనితీరుని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నారు. నడిపించిన తర్వాత అర్పణలోనికి వచ్చినప్పుడు ఆ సమర్పణ యాగము ఎలా ఉంది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఆ అర్పించే ముందు మన జీవిత వ్యక్తిత్వాన్ని మొట్టమొదటిగా దేవుడు చూస్తాడు. అయితే హేబేలు మంచి మనసుతో తనకి ఏదైతే ఉందో, అక్కడ రాయబడిన మాట ఏందో తెలుసా? తొలుచూలు పుట్టిన ఫస్ట్ది అంటే మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి అర్పించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే మొట్టమొదటిగా నీ జీవితంలో మరొక దినాన్ని చూస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి స్థానాన్ని ఆయనకి ఇస్తున్నావా? మొదటి రోజున అనగా నీవు మరుసటి దినాన్ని చూస్తున్నప్పుడు, ఈ దినము ప్రభువు నాకు ఇచ్చిందని మొట్టమొదటి స్థానాన్ని, మొట్టమొదటి సమయాన్ని ఆయనకి ఇవ్వగలుగుతున్నావా? గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అని మనము చెబుతూ ఉంటాం. నమస్తే సార్ అని చెప్తా ఉంటాం, అన్న నమస్తే అన్న అని చెప్తాం. అయితే వాళ్ళకి నమస్కారం పెడుతున్నామంటే మనలో సంస్కారం ఉంది కాబట్టి వారికి నమస్కారం చేస్తున్నాం. అయితే మన జీవితంలో ఈ నమస్కరించే ముందు దేవునికి గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్ అంటాం మనము వ్యక్తులతో కలిసినప్పుడు. అయితే నీవు ప్రైజ్ ద లార్డ్, వందనాలు అని చెబుతున్నప్పుడు నీ జీవితపు మొదటి దినము దేవునితో కలిసి మొట్టమొదటి సమయాన్ని ఆయనకు అర్పించే స్థితిని నీవు హృదయంలో కలిగి ఉన్నావా లేదా అనేది చాలా
ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంది. హల్లెలూయా. హేబేలు జీవితంలో తొలుచూలు పుట్టినటువంటి ఆ గొర్రె పిల్లని దేవునికి అర్పించినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అయితే నీవు దేవునికి అర్పించే విషయంలో మొట్టమొదటి నీ జీవితం ఎలా ఉంది? మనం ఆలోచన చేస్తే హేబేలు యొక్క అర్పణను ఎందుకు మొట్టమొదటిగా దేవుడు స్వీకరించాడనేసి అంటే అతను సత్క్రియ కలిగి జీవించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సత్క్రియ అనగా దేవునికి ఇష్టమైనటువంటి మంచి పనులు చేసి దేవునికి అనుకూలమైనటువంటి పద్ధతిలో దేవుడు ఏదైతే ఆశిస్తాడో దాన్ని మొట్టమొదటిగా అర్పించడానికి మొట్టమొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చాడు కాబట్టి అతని యొక్క అర్పణని దేవుడు స్వీకరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా నీవు అర్పించే అర్పణని దేవుడు స్వీకరించాలి అనేసి అంటే నీవు ఎలా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైనది. అయితే మన జీవితాలు దేవుడు ఇష్టపడే, దేవుడు లక్ష్య పెట్టే, దేవుడు ఆశీర్వదించేటువంటి ఆ యొక్క అర్పణ మనం పొంది ఉండాలంటే మన జీవితం ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి కింద వచ్చిన భాగాల్లో మనం చూద్దాం. 7వ వచ్చిన భాగాన్ని ఒకసారి చూద్దామా? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. ఇక్కడ కయ్యూనుతో చెబుతా ఉన్నాడు. కయ్యూను చాలా బాధపడిపోయాడు. అరే, మా తమ్ముడు అర్పణని దేవుడు స్వీకరించాడే, నా అర్పణని స్వీకరించలేదే అని చాలా బాధపడిపోయాడు. అయితే దేవుడు ఆ కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా. మన జీవితంలో సత్క్రియ, మంచి క్రియ, మంచి పనిని చేస్తే మనం ఎందుకు తలనెత్తుకోలేము? తలనెత్తుకుంటాం. తలనెత్తుకునేలాగా మన మనస్సాక్షి మన మీద ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. మన జీవితంలో సత్క్రియ, మంచి క్రియ కలిగి నడిపించబడాలని, సత్ప్రవర్తన కలిగి నడిపించబడాలని ఇక్కడ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అయితే కయ్యూను జీవితంలో సత్క్రియ లేదు. రెండవదిగా మనం చూస్తే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును అని రెండవదిగా ఇక్కడ పాపము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏందో తెలుసా? అతను మొట్టమొదటిగా సత్క్రియ కలిగి జీవించలేకపోయాడు కయ్యూను. రెండవదిగా అతను చేసినటువంటి పాపము తన ఇంట, తన వాకిట పొంచి ఉన్నదంట. అయితే మన ఆధ్యాత్మికటువంటి జీవితాల గురించి ఒక్కసారి ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం. మనము చేసినటువంటి పాపము, దేవునికి విరుద్ధంగా నడిచినటువంటి వ్యతిరేకపు క్రియల వలన మన యొక్క పాపము మన వాకిట పొంచి ఉందేమో, అది నీవు గ్రహింపలేకున్నావేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు చూసినటువంటి చూపు, నీవు ఆలోచించినటువంటి ఆలోచన, వ్యర్థమైనటువంటి ప్రవర్తన, వ్యర్థమైనటువంటి మాటలు, ఆలోచించినటువంటి ఆలోచన, వెళ్ళకున్నటువంటి స్థలాలకి నీ కాళ్ళు వెళ్ళయ్యామో, నీ జీవితాన్ని నీవు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని, పరీక్షించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను మనతో మాట్లాడుతున్నాడు. కయ్యూనుని లక్ష్య పెట్టలేకపోవడానికి గల కారణము సత్క్రియ చేయలేకపోయాడు, సత్క్రియ కలిగి జీవించలేకపోయాడు. అతని జీవితంలో తన వాకిట పాపము పొంచినది. మూడవదిగా మనం చూస్తే నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. దేనిని ఏలాలి కయ్యూను? పాపాన్ని ఏలాలా? ప్రభు ఉద్దేశం అది, ప్రభు ప్రణాళిక అది, ప్రభు ఆలోచన అది అస్సలు కాదు. దేవుని యొక్క ఆలోచన వేరు, కయ్యూని యొక్క ఆలోచన వేరు. సత్క్రియ కలిగి, సత్ప్రవర్తన కలిగి పాపం మీద జయము పొందాలని, దేవుని కొరకే బ్రతకాలని, దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రణాళికలో నడిపించబడాలని ప్రభు ఉద్దేశం కలిగి ఉంటే, కయ్యూని యొక్క జీవితంలో సత్ప్రవర్తన కలిగి జీవించట్లేదు, సత్క్రియ కలిగి బ్రతకడం లేదు. తన జీవితంలో పాపమే గొప్ప వాంఛగా, అదే నా జీవితానికి శ్రేయస్కరమని తన జీవితంలో పాపములో ఏలుబడి చేయబడేటువంటి పరిస్థితిలోనికి, దుస్థితిలోనికి కయ్యూను వెళ్ళిపోయాడు. తన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, తన యొక్క హృదయపు బలిని ప్రభువుకి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి అర్పించవలసినటువంటి కయ్యూను జీవితంలో సత్క్రియ మర్చిపోయాడు, సత్ప్రవర్తన మర్చిపోయాడు, పాపంలోనికి వెళ్ళిపోయాడు. తన జీవితంలో తన వాకిట పాపము పొంచి ఉండేటువంటి పరిస్థితి, తన జీవితంలో తన ఎడల పాపము వాంఛ కలిగి దాన్ని ఏలేటువంటి పరిస్థితిలోనికి కయ్యూను వెళ్ళిపోయాడు. మన వ్యక్తిగత జీవితాల్లో
దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతులు నడిపించబడుతున్నామా? దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అది చేయలేకపోతా ఉన్నామా? మొట్టమొదటిగా ప్రభుని స్తుతించాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన సహవాసంలో కలిగి ఉండాలి, ఆయన రొట్టె విరుచుటి యందు శ్రద్ధ కలిగి ప్రార్థనలో ఎడతెగని మనం కలిగి ఉండవలసినటువంటి భక్తి జీవితంలో కలిగి ఉండలేనటువంటి పరిస్థితులకి వెళ్ళిపోతా ఉన్నామా? అది నిన్ను లోకంలోనికి లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవోడంబాలు అనేటువంటి లోక సంబంధమైనటువంటి క్రియలు నిన్ను లోకంలోనికి లాగేస్తూ ఉన్నాయా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. హేబేలు అర్పించినటువంటి అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు, కయ్యను అర్పించినటువంటి అర్పణని దేవుడు స్వీకరించలేకపోయాడు. అయితే హేబేలు అర్పించినటువంటి అర్పణని ఎందుకు స్వీకరించాడయ్యా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, కయ్యను మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తే 3వ వచనం 4వ వచనం ఒకసారి చదువుదాం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొన్ని ప్రభుకి అర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తన హృదయంలో ఒకటే ఉంది, ఏంది? ప్రభువు నాకు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా, ఆయన ఇచ్చిన దానిలో ప్రత్యేకమైనది ఏంది ఉంటుందని వెతికి ఏర్పాటు చేసుకొని, ప్రభువు నాకు ఇచ్చింది కాబట్టి ప్రభువుకి ఇచ్చే విషయంలో శ్రేష్టమైన దానిని ఇవ్వాలని తన హృదయంలో ఆలోచన కలిగి, ఆశ కలిగి ఆ అర్పణని అర్పించడానికి, తొలుచూలు పుట్టిన దానిని తీసుకురావడానికి తన హృదయము సమ్మతించింది. అయితే కయ్యూను జీవితంలో ఎందుకు ఆయన యొక్క పరిస్థితి అలా దారుణమైన దుస్థితికి దారితీయబడిందయా అనేసి అంటే, అతను కలిగి ఉన్నటువంటి పంట పొలములో కొంతవరకు తీసుకొచ్చాడంట, కొంత తీసుకురాలేకపోయాడంట. అయితే అతను మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చాడు అని తన హృదయంలో శ్రేష్టమైన దానిని హృదయపూర్వకంగా ఇవ్వలేకపోయాడు. కాబట్టి ఆయన ఆ యొక్క కయ్యూను అర్పించినటువంటి అర్పణని స్వీకరించలేకపోయాడు. హేబేలు తొలుచూలు పుట్టిన దానిని, మొట్టమొదటి దాన్ని, శ్రేష్టమైన దానిని, దేవుడి ఇష్టపడే దానిని హృదయపూర్వకంగా అర్పించాడు. ఆ అర్పణని, ఆ సమర్పణని దేవుడు స్వీకరించాడు. ఈ దినాన లోకంలో నుండి దేవుని యొక్క ప్రణాళిక ద్వారానే మనం రక్షించబడ్డాము. దేవుని యొక్క ఏర్పాటు ద్వారానే క్రీస్తు యొద్దకు వచ్చాము. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టే దేవుని మందిరంలో ఇలాగున ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం. అయితే దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మన ఆధ్యాత్మికటువంటి జీవితాల్లో ఒకవేళ కయ్యూను వలె మనం అర్పిస్తూ ఉన్నామేమో, అర్పించవలసినటువంటి అర్పణ మొట్టమొదటిగా మనల్నే దేవుడు లక్ష్య పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము దేవుని మందిరంలో కానుకలు ఇవ్వచ్చు, దశమ భాగాలు ఇవ్వచ్చు, ప్రార్థన మందిరానికి రావచ్చు. మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, కయ్యూను కూడా దేవునికే అర్పించాడు, హేబేలు కూడా దేవునికే అర్పించాడు. కయ్యూను అర్పణను స్వీకరించబడలేనటువంటి పరిస్థితి దేవుని మందిరానికి వచ్చిన మన జీవితంలో దేవుడు మనకు వాక్యోపదేశాన్ని అందిస్తూ ఉన్నప్పుడు మనం అర్పించే అర్పణ, మన హృదయపు అర్పణ ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన హృదయపు అర్పణ అనగా మొట్టమొదటి స్థానం నీ హృదయంలో దేవునికి ఇచ్చావా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాస నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు, నా
నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. ఇతరుల విశ్వాస అడుగులలో నీ నడచిన తొట్టిల్లను, ఇతరుల విశ్వాస అడుగులలో నీ నడచిన తొట్టిల్లను, అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు నా విశ్వాసము, ఘనపరచినావు నా విశ్వాసము. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. నా విశ్వాస కర్త నీ విశ్వాసములో స్థిరపరచినను నడిపించగలవు, నా విశ్వాస కర్త నీ విశ్వాసములో స్థిరపరచినను నడిపించగలవు. నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు, నా విశ్వాసము వృద్ధిపరచగలవు, నా విశ్వాసము సిగ్గుపరచవు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎంతమంది నిద్రపోవాలనుకుంటున్నారో నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నారో దేవుని శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినొచ్చు. వినిన వారు ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. దయచేసి మీరు గమనించాలి, ఎవరు నిద్రపోవద్దు. ఇది నిద్రపోయే సమయం కాదు. నిద్రపోయావంటే ఇక్కడే నువ్వు ఉంటావు, మేము ఎత్తబడతాం. హల్లెలూయా. నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే మెలకువ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క అడుగు జాడల్లో మనం నడిపించబడాలి. ఆమెన్. హల్లెలూయా. పితరులు నడిపించబడినటువంటి ఈ విశ్వాసపు అడుగులలో మనం నడిపించబడితే తొట్టిల్నివ్వకుండా ఆయన అడుగులను క్రీస్తు అనే బండపైన స్థిరపరిచి ప్రభుతో కలిసి జీవించేటువంటి కృపను ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయంలో నేను కరెక్ట్గా ముగించాలి అనేసి అంటే మీరు సహకరిస్తేనే టయానికి ముగిస్తాను. మీరు సహకరించకపోతే సమయం మరి కొద్దిగా ముందుకు వెళ్తుంది. ఆ తర్వాత మీరే ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు. హల్లెలూయా. నిద్రపోయేవారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎవరు నిద్రపోవట్లేదు. దేవునికి స్తోత్రం. సంతోషంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నవారు విశ్వాసంతో గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అపోస్తలుల కార్యాల్లో అపోస్తలుల దినాలలో పేతురు తన యొక్క జీవితంలో ఆధ్యాత్మికంగా నాయకత్వంలో నడిపించబడుతున్నప్పుడు దేవుడు పిలిచినటువంటి పిలుపునకు లోబడి నడిపించబడిన తర్వాత ఒకరి జీవితంలో వారి వాకిట పాపము పొంచియుండుట, అలాంటి పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో భార్యాభర్తలు ఇరువురు మరణస్థితికి దారి తీయబడ్డారు. ఆ వ్యక్తుల పేర్లు అంటే తెలుసా మీకు? అననీయ సప్పిరా జీవితాల్లో మనం చూసినట్లయితే వారు పొలము పంటను అమ్మారు. పొలాన్ని అమ్మిన తర్వాత వారు దేవునికి అర్పించవలసినటువంటి హృదయపు అర్పణ హృదయపూర్వకంగా ఇవ్వలేని కారణం, భర్తేమో దేవునికి ఇవ్వాలని ఆశ ఉన్నది. వచ్చినటువంటి ధనములో ఆ ధనాన్ని అర్పించే విషయంలో ఎలా ఉందయ్యా అనేసి అంటే కొంత భాగాన్ని అతను ఎత్తిపెట్టుకున్నాడు, కొంత భాగాన్ని ఇచ్చాడు. ఒకసారి ఆ వివరణని మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1వ వచనం. అననీయ ఒక మనుషుడు
ఆ, 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 ఆ. భార్య ఎరుగకనే ఆ వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని సాతాను ఎందుకు నీ హృదయములో ప్రేరేపించను. ఇప్పుడు 7 వచ్చిన భాగాన్ని చూద్దాం, లేదా 7ని చదువుదాం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ఇక్కడ చూసినట్లయితే అననీయ, సప్పీరా ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు. పొలం అమ్మారు, బాగానే ఉంది. అమ్మిన తర్వాత దేవునికి అర్పించే విషయంలో సేవకుడి దగ్గరికి, నాయకుని దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వారు సంపూర్ణంగా అర్పించాలన్న తీర్మానంలో ఉన్నారు. అయితే వారు చేసినటువంటి పరిస్థితి ఎలా ఉందయ్యా అనేసి అంటే, హృదయపూర్వకంగా అర్పించవలసినటువంటి అర్పణ, దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణ అపోస్తుల పాదముల యొద్ద పెట్టవలసినటువంటి ఆ పరిస్థితి కనుక మనం చూస్తే, వారు కొంత భాగాన్ని దాచిపెట్టుకున్నారు. మొట్టమొదటిగా భర్త, మరొక తరుణాన్న భార్య కొంత దాపెట్టుకొని కొంత భాగాన్ని అర్పించింది. ఇక్కడ చూస్తే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. భార్య భర్తలు అయినటువంటి మీరు ఏ పనినైనా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒకే మనస్తత్వం కలిగి ఆ పనిని చేసినప్పుడు దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేసినప్పుడు, తనకిష్టం వచ్చినటువంటి భార్య ఆమె యొక్క జీవితంలో ఆమె నిర్ణయం చొప్పున పని చేస్తే, ఇరువురి మధ్య అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే మనస్తత్వం లేనప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో న్యూస్ పేపర్లో మనం చూస్తే, న్యూస్లో, సోషల్ మీడియాలో మనం చూస్తే వారు మంచిగానే జీవితంలో ముందు కొనసాగించబడుతున్నారు. ఏదో ఒక చిన్న కారణాన్ని బట్టి, ఏదో ఒక సమస్య ఏర్పడడం బట్టి, అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిని బట్టి చిన్న సమస్య గోరుతో పోయేటువంటి పరిస్థితి గొడ్డలి దాకా వచ్చింది. అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అదే కయ్యూను జీవితంలో జరిగింది. అదే అననీయ, సప్పీరా జీవితాల్లో జరిగింది. అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో, కుటుంబంలో నడిపించబడుతున్నప్పుడు నీవు అర్థం చేసుకొని కుటుంబాన్ని ఎలా నడిపించాలనో, భార్య భర్తల మధ్య, ఇరువురి మధ్య దేవుని యొక్క క్రీస్తు అనే ప్రేమ నిలిచి ఉండి ఒకే నిర్ణయం ప్రకారం నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అననీయ, సప్పీరా వాళ్ళ ఇద్దరి జీవితంలో ఒకే నిర్ణయం కలిగి జీవించలేకపోయారు. ఒకే సమర్పణ కలిగి బ్రతకలేకపోయారు. దేవునికి ఇవ్వవలసినటువంటి అర్పణ విషయంలో ఒకే మనస్తత్వం కలిగి నడిపించబడలేదు. కాబట్టి వారి ఆలోచన వేరు, వారి ఆలోచన శైలి వేరు, వాళ్ళు నడిపించబడుతున్నటువంటి నడవడిక వేరు, వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన వేరు, వారి క్రియలు అన్నీ ఇరువురికి ఆల్టు రివర్స్గా మారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవునికి అర్పించే విషయంలో మొట్టమొదటిగా నీ కుటుంబంలో మొట్టమొదటిగా అర్థం చేసుకొని సమాధాన స్థితిని పొందుకొని, అది భార్య భర్తల మధ్య కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి నీ యొక్క పిల్లల మధ్య కావచ్చు, ప్రతి ఒక్కరి మధ్య నీవు క్రీస్తు ప్రేమ కలిగి ఆ తర్వాత ఒక మంచి నిర్ణయానికి వచ్చి దేవునికి మంచిగా అర్పణను అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే కయ్యూను జీవితంలో దేవునికి అర్పించేటువంటి అర్పణ తన హృదయపూర్వకంగా అర్పించలేకపోయాడు. కొంత భాగాన్ని తెచ్చాడు, అన్ని సపరేట్ కొంత భాగమే తెచ్చారు. నీవు దేవునికి అర్పించే విషయంలో హృదయపూర్వకంగా హేబేలు వలె అర్పించినప్పుడు ఆ అర్పణని దేవుడు మనస్ఫూర్తిగా లక్ష్య పెట్టి ఆశీర్వదించి ఫలింపచేసి అభివృద్ధి పరిచి నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రగతి పదంలో నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలో హృదయపూర్వకంగా దేవునికి అర్పణను అర్పించాలని ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే
వారి జీవితంలో ముందు కొనసాగించబడుతున్నటువంటి జీవిత భాగాలలో కయ్యను హేబేలు ముందు కొనసాగించబడ్డారు. హేబేలు అర్పణ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకానొక సందర్భంలో దేవాతి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏమయ్యానంటే ఒక వ్యక్తిని పరిశోధించాలని ప్రభు కోరుకున్నాడు. ఈ వ్యక్తి అర్పించడానికి ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అని దేవుడే పరిశోధించాడు. నేను అంటాను, మొట్టమొదటిగా పరిశోధించినటువంటి వ్యక్తి మన దేవాతి దేవుడు. హల్లెలూయా. భూమి మీద పరిశోధకులు, శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు లక్షల కోట్ల మంది ఉండొచ్చేమో నాకు తెలీదు. అయితే మొట్టమొదటిగా మనిషి యొక్క జీవితంలో మానవుని యొక్క హృదయాన్ని పరిశోధించినటువంటి వ్యక్తి మన దేవాతి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క పరిశోధించినప్పుడు అతని యొక్క హృదయము ఏమైనది, అతని యొక్క విశ్వాసం ఏమైనది, అతను నేను ఈ పనిని చెప్పినప్పుడు చేస్తాడా లేదా, వెనుకడతాడా అని దేవుడే పరిశోధించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే అతనితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క స్వభావం ఎలా ఉందో పరీక్షించాడు. అతని యొక్క ఆలోచన శైలి ఎలా ఉందో పరీక్షించాడు. అతను నేను చెప్పిన మాట ప్రకారం ఆ యొక్క పర్వతం మీదకి వెళతాడా లేదా పరీక్షించాడు. నేను చెప్పిన మాట ప్రకారం తన యొక్క ఏదైతే ఇష్టపడుతున్నాడో ఆ ఇష్టాన్ని చంపుకొని నేను ఏదైతే చెప్పానో ఆ అర్పణని అర్పిస్తాడా లేదా అని చెక్ చేశాడు. నేను చెప్పినటువంటి దహన బలిని సంపూర్ణంగా హృదయపూర్వకంగా అర్పిస్తాడా లేదా అని పరిశోధించాడు దేవాతి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దహన బలిని అర్పించడానికి ప్రభుల వారు పరిశోధించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా మీకు? అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు పరీక్షించి తన హృదయంలో ఏదైతే ఉన్నదో ఆ దానిని బయట పెట్టాలని ప్రభు కోరుకున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే ఆది కాండంలోనికి ఒకసారి వెళదాం. 17వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆది కాండము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 7వ వచన భాగం చదువమ్మా. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని నిమిషాలు ముగించబోతా ఉన్నా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూస్తే, నేను నీకు నీ తర్వాత నీ సంతానమునకు దేవుడినై ఉండునట్లు నీకును నాకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును అని అబ్రహాముతో వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మాట్లాడుతున్నాడయ్యా అనేసి అంటే, అబ్రహాము జీవితంలో దేవుని యొక్క నిత్య నిబంధన అతని ద్వారా నీకును నాకును నీ ద్వారా నీ సంతానమునకును నా నిబంధనను నా నిత్య నిబంధనను స్థిరపరుస్తానని ప్రభువు వాగ్దానపూర్వకంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే ఈ నిత్య నిబంధనని దేవుడు స్థిరపరచాలంటే, దేవుడు నిర్ణయించాలి అనేసి అంటే, దేవుడు ఆ నిబంధనని నిత్య నిబంధనగా బలపరిచి స్థిరపరిచి కదలనటువంటి స్థితిగా అబ్రహాముని అతని సంతానమును మార్చాలంటే పరిశోధిస్తాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన యావత్ ప్రపంచానికి నిబంధనగా ఉండాలి అనేసి అంటే, నిత్య నిబంధనగా స్థిరపరచబడాలి అంటే మొట్టమొదటిగా వేయబడినటువంటి పునాది కదలనటువంటి నిబంధనగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నిబంధన ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇరుకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితి అతని మీదకి చెలరేకించబడి వచ్చిన చలనం లేనటువంటి పరిస్థితి, పునాది కలిగి క్రీస్తు అనేటువంటి బండమైన స్థిరపరచబడి ఎలాంటి పరిస్థితి వచ్చినా కథలని తొనకనటువంటి భక్తిని చేసే నిత్య నిబంధన చేసేటువంటి విధానములు నడిపించబడాలని ప్రభు ప్రణాళిక. హల్లెలూయా. అయితే ఆ ప్రణాళిక ఆ నిత్య నిబంధనని స్థిరపరచాలంటే
దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఎలాగో పరిశోధించాడు తెలుసా? ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి ఇక్కడ చూస్తే దేవుడు అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. ఇక్కడ ఒకసారి ఆగుదాం. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ పరిశోధించి ఏమంటున్నాడు తెలుసా? అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనేను. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణించినటువంటి ఆ మరణకాలపు పరిస్థితిలో మొట్టమొదటిగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అది సంపూర్ణంగా నెరవేర్చడానికి ప్రభుల వారు కల్వరి శిలువలో తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్తించిస్తే, ఇక్కడ దేవుని యొక్క చిత్తము గురించి అబ్రహాము కూడా మాట్లాడుతున్నాడు. ఏందో తెలుసా? దేవుడి పిలిచిన వెనువెంటనే చిత్తము ప్రభువా అనేను. హల్లెలూయా. దేవుడు తన వాక్కు ద్వారా, తన మెల్లనిన్న స్వరము ద్వారా, ఆదివారం కావచ్చు, అనుదిన వాక్య భాగంలో ఆయన మెల్లనిన్న స్వరముతో నీతో మాట్లాడుతున్నప్పుడు, సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, విశ్వాసుల ద్వారా కావచ్చు, మరి ఇంకా ఏ ఇతర వ్యక్తుల ద్వారా కావచ్చు, దేవుడు తన వాక్కుతో నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన పిలుస్తున్నప్పుడు లోబడే తత్వం నీకు ఉందా? మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. అబ్రహాము తన జీవితంలో చిత్తము ప్రభువా అని ప్రభు చిత్తాన్ని పరీక్షించుకొని దేవునికి చిత్తములోనికి లోబడే విధానంలోనికి నడిపించబడేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. దేవుడు అనేక విషయాల ద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ప్రభు తన మెల్లనిన స్వరంతో ఎన్నో మార్లు ఆయన హెచ్చరిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆయన చిత్తానుసారమైనటువంటి మార్గంలో నడిపించాలని, నీవు కుడికి కానీ ఎడమికి కానీ తొట్టిల్లకుండా గురి ఎద్దుకే పరిగెత్తాలని పరిశుద్ధాత్ముడు కోరి ఆయన చిత్తానుసారమైనటువంటి మార్గం నడిపించాలని ప్రభు ప్రణాళిక కలిగి ఉంటే, ఆయన చిత్తానికి నీవు అనుకూలమైనటువంటి పద్ధతిలో నడిపించబడుతున్నావా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. అన్న తర్వాత 2వ వచనం చూద్దాం ఒకసారి. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటికేమో కయ్యను హేబేలు అర్పణ మనం చూసాం. ఇక్కడ దేవాతి దేవుడు ఎలాంటి అర్పణ కోరుతున్నాడో తెలుసా? దహన బలిని కోరుతున్నాడు. ఏ దహన బలి? తన కుమారుని యొక్క దహన బలిని కోరుతూ ఉన్నాడు. డైరెక్ట్గా దేవుడే అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నీవు ప్రేమించు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుడు. చాలా స్పష్టంగా క్లారిటీగా చెబుతున్నాడు దేవుడు. నీవు ప్రేమించు అనగా నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుని దహన బలిని అర్పించుటకు మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించు ఆ పర్వతం మీదకి వెళ్ళి దహన బలిని అర్పించాలని ప్రభు కోరుకుంటే, ఈయన చేస్తున్నటువంటి పని ఏందో తెలుసా? 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టులు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి చూచి దూరం నుండి ఆ చోటు చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరల మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏదైతే చెప్పాడో తెల్లారింది. ఇమ్మీడియట్లీ గాడిద పిల్లని తీసుకున్నాడు, కట్టెలు పేర్చుకున్నాడు, 2 పనివారిని తీసుకున్నాడు, ఇమ్మీడియట్లీ తన యొక్క కుమారుని తీసుకున్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కొంతమంది మనుషులు అబ్రహాం గారు కనబడి, ఏం అబ్రహామయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు అనేసి అంటే, అబ్రహాం రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా? దేవుని మీద నిందు మోపేలాగా మాట్లాడు. దేవుడు చెప్పాడు నా కుమారుని బలియమని అన్నటువంటి ధోరణి తీసుకురాడు. 2 పనివారిని ఎందుకు పెట్టుకున్నాడయ్యా అనేసి అంటే, ఏదో పని నిమిత్తం వెళ్తున్నాడు, అక్కడ ఏదో ఒక పనిని ముగించుకొని రావడానికి 2 పనివారిని
తన కుమారుడికి నేర్పించడానికి సంసిద్ధుడై పనిని పూనుకొని నడిపించబడుతున్నాడు అనేటువంటి ఆలోచనలోనికి నడిపించబడాలని ఇద్దరు పని వారిని పెట్టుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా దేవునికి దూషణకరమైనటువంటి మాటల్ని ఎక్కడ కూడా రానివ్వడవు అబ్రహాము భక్తుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్తించడానికి మోరియా అనేటువంటి ఆ దేశంలో ఒక పర్వతం మీదకి వెళ్ళడానికి సంసిద్ధుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత పనివారితో చెప్తున్నారు, మీరును ఈ గాడిద పిల్ల ఇక్కడే ఉండండి అయ్యా, మేము నా కుమారుడు వెళ్ళి ఏం చేస్తామని చెప్పాడు తెలుసా? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వస్తానని చెప్పాడా, వచ్చేద్దామని చెప్పాడా? ఏంటంటే గమ్మున్నారు? వచ్చేదము అని చెప్పాడు, వస్తాను అని చెప్పలా. వస్తాను అంటే సింగిల్ వర్డ్, అతను మాత్రమే వస్తానని, వెళ్ళి మళ్ళీ నేను ఒక్కనే వస్తానని. ఇక్కడ విశ్వాసం యొక్క పలుకులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? అబ్రహాము పలికినటువంటి విశ్వాసు పలుకులు చాలా శ్రేష్టమైనవిగా ఇక్కడ మనం చూస్తాం. ఎలాగో తెలుసా? నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. ఇక్కడ ఎంత విశ్వాసం ఉంటే అంత పలుకులు పలకగలం. అసలు నేనంటాను, అదే విశ్వాసముతో మనం నడిపించబడుతున్నామా లేదా అని ఒకసారి పరిశీలన చేస్తే, దేవుడే కనుక మనకు ప్రత్యక్షమై దేవుడు మనల్ని ఏదైనా ఆశించి, ఒకవేళ నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అనగా అది నీ ఉద్యోగమా, భార్య, పిల్లల, భర్త, లేకపోతే లోక సంబంధించిన ఇంకేదైనా అని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, నీవు దేవునికి వ్యతిరేకంగా నీవు ఏదైతే ప్రేమిస్తున్నావో, లేదా దేవునికి అనుకూలమైన పద్ధతిలో నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో, నీ జీవితంలో దేవుని సంబంధమైనది కాక మరి ఇంక దేన్నైనా ప్రేమిస్తున్నా, ఆ ప్రేమించేటువంటి ఆ యొక్క పరిస్థితిలో దేవుడే కనుక నీ ముందు నిలబడి నీవు నా కోసం దీన్ని విడిచిపెట్టు, వదులుకో అంటే నీవు వదులుకునే పరిస్థితులు ఉన్నావా, విడిచిపెట్టే పరిస్థితులు ఉన్నావా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదేమో పాప సంబంధమైనది కాదు, ఏది? కుమారుని ప్రేమించడం. అయితే నీకు ఒక్కడైనా నీవు ఎక్కువగా ప్రేమిస్తున్న నీ కుమారుని విషయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది చాలా కష్టతరమైనటువంటి మాట. ఇది నిత్య నిబంధనను స్థిరపరచాలి అనేసి అంటే అతని హృదయంలో ఏమైనదో, అబ్రహాము గుండె లోతుల్లో ఏమైనదో పరీక్షించాలని పరిశోధించి దేవుడు, ఒక్కడైనా నీవు ప్రేమించుచున్న నీ కుమారుని మోరియా దేశంలో నేను చూపించు, పర్వతం మీదకి వెళ్ళి దహన బలిని సమర్పించు, అర్పించు అని దేవుడు కోరాడు. కోరిన రీతిగా అబ్రహాము వెళ్ళి ఆ ఇద్దరు పనివారిని అక్కడ పెట్టి, గాడిద పిల్లని అక్కడ పెట్టి, నేనును నా కుమారుని వెళ్ళి దేవునికి మ్రొక్కి దేవునికి దహన బలిని అర్పించి తిరిగి వచ్చేదమని ఇక్కడ పనివారితో చెప్పగలుగుతున్నారు. ఇలాంటి విశ్వాస పలుకులు మన నోట వస్తున్నాయా? మన నోట నుంచి వచ్చేటువంటి పలుకులు ఎలా ఉన్నాయి? విశ్వాసముతో కూడినదై ఉన్నదా, లేదా అవిశ్వాసపు మాటలు మన హృదయం నుంచి వస్తున్నాయా? ఏదైనా చిన్న సమస్య కలిగినప్పుడు అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకేం లేదు అని చేతులెత్తే పరిస్థితిలో ఉన్నావా? దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా నాకు తోడై నా చేయి పట్టి నడిపించగల సమర్థుడని దేవుని శక్తి ద్వారా చెప్పగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? దేవుడు నిత్య నిబంధన స్థిరపరచాలంటే అబ్రహాము పరిశోధించినటువంటి పరిశోధనలో అతని నోటి మాటలో కూడా ఎక్కడ కూడా అవిశ్వాసపు మాటలు కానీ, బలహీనపు మాటలు కానీ, బలహీనపు పనులు కానీ ఎక్కడ చేసినట్లు మనకు కనిపించదు. విశ్వాసంతో అడుగులు ముందుకేశాడంతే. ఇది దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవునికే అర్పిస్తా. ప్రభువు నాకు ఈ యొక్క కష్టకాలంలో 100 ఏండ్ల వాడినైనటువంటి నా జీవితంలో, 90 ఏళ్ళైనటువంటి శారా జీవితంలో ప్రభు కృప చూపించి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇది సంతానము కలగడానికి కలిగేటువంటి సమయం ఎంత మాత్రమును కాదు. అయితే దేవుడే సంసిద్ధుడై ప్రభు ఇచ్చినటువంటి నిత్య నిబంధన స్థిరపరచాలని ప్రభు ఇచ్చాడు. ఇది ప్రభు ఇచ్చింది, యెహోవా ఈరే, అనగా దేవుడు నాకు ఇచ్చింది, ప్రభు ఇచ్చింది, ప్రభు మరలా తీసుకుంటున్నాడని హృదయపూర్వకంగా అర్పించడానికి, దహన బలిని సిద్ధపరచడానికి తన కుమారుని ఏర్పాటు చేసుకున్నాడు.
ఎక్కడ కూడా అబ్రహాము ఇస్సాకుతో చెప్పడం లేదు. ఏమని? దేవుడు నిన్ను దహన బలిగా అర్పించాలని ప్రభువు కోరుకుంటున్నాడని ఎక్కడ చెప్పలేదు. మన జీవితంలో ఏ విషయమైనా సరే దేవుడు నీతో నిత్య నిబంధన చేస్తూ ఉన్నప్పుడు ఆ నిబంధన నీవు ఫుల్ఫిల్ అయ్యి ఆ నిబంధన నీ కుమారుల ద్వారా నీ కుమార్తెల ద్వారా నిర్వర్తించే విషయంలో చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి, నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక మాట చెప్పేశావు, అమ్మా ప్రభు కోసం ఇలా ఉండాలి, అయ్యా నువ్వు ప్రభు కోసం ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ నీ ఆలోచనతో ఏదైనా చేసేసిన తర్వాత మరలా ఆ సమర్పణలోనికి లేకపోతే ఆ త్యాగంలోనికి ఏదైతే నేను కలిగి ఉన్నానో ఆ కలిగి ఉన్న దాంట్లోని మరలా రావాలంటే చాలా క్రిటికల్ పరిస్థితి. హల్లెలూయా. ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో నిత్య నిబంధన అనగా దేవునితో నేను కలిసి జీవించాలి, ప్రభువులో నేను బ్రతకాలి అని విశ్వాసపు అడుగు దేవుని కొరకు ఏదైతే వేసావో మరలా వెనుకాడబోనటువంటి జీవితాన్ని చేయగలగాలి. అదే విశ్వాసపు విజయం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసముతో అడుగు వేసిన తర్వాత మరలా తొట్టుపాటు పరిస్థితి వచ్చినప్పుడు ఎందుకు తొట్టుపాటులోనికి తొట్టిల్లిపోయేటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతున్నావయ్యా అని ఒకసారి మనం ఆలోచించేస్తే నీ అడుగులు క్రీస్తు అనే బండ పైన స్థిరపరచబడలేదేమో. అబ్రహాము జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాడో హృదయపూర్వకంగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏందో తెలుసా? 8వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. 7వ వచనాన్ని. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా, ఇక్కడ చూసినట్లయితే నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, దహన బలి అర్పించడానికి పొట్టేలేది లేదు, మర్చిపోయాం డాడీ అని ఇక్కడ కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు తండ్రిని. అయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? చూద్దాం 8వ వచనం. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఆయనకు వాక్కు ద్వారా మనతో వెలిగించినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. వాక్యం ఇంకా చాలా ఉంది, సమయం లేదు, నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ, నేను క్లోజింగ్లోనికి వచ్చా. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాడు. అయ్యా నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. దహన బలికి దేవుడే ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏం మాట్లాడదని మరి అబ్రహాము ఇస్సాకుతో ఆ కట్టెలను అతని మీద పెట్టి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత మారు మాట మాట్లాడకుండా ఇక్కడ ఇస్సాకు చేస్తున్న కార్యం ఏంటంటే అబ్రహాము ఏదైతే చెప్పాడో ఆ మాటకి మౌనం అయిపోయాడు. మౌని అయిన తర్వాత ఈ అబ్రహాము ముందుకు వెళుతున్నటువంటి ప్రయాణం ఎలా ఉందో తెలుసా? అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ యొక్క పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద టాస్క్ అంటే అది చాలా క్రిటికల్ పరిస్థితి అది. ఇక్కడేమో అబ్రహాము అయ్యా దేవుడే చూసుకుంటాడయ్యా గొర్రెపిల్ల విషయంలో, దహన బలి విషయంలో అని చెప్పాడు. ఇక్కడ బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చిన తర్వాత ఇస్సాకును దాని మీద పెట్టబోయే ముందు చేస్తున్నటువంటి పని ఏందో తెలుసా? అక్కడ పేర్చిన తర్వాత కుమారుడు ఇస్సాకును బంధించి అని రాయబడింది. ఏందండి? బంధించి అంటే ఆ యొక్క బలిని దహన బలిని అర్పించినప్పుడు ఆ అర్పణ స్వీకరించాలి అనేటువంటి ముందు భాగాన్ని మనం చూస్తే ఒక గొర్రె పిల్లను వధించాలంటే కాళ్ళతో కట్టేస్తారు. అది గిలగిల కొట్టుకొని వెళ్ళిపోకుండా కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ బంధించినట్లుగా ఇస్సాకుని బంధించినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకుకి అర్థమై ఉండదా? ఇస్సాకుకి అర్థమయ్యి
మౌని అయిపోయాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు వధకు తేబడి గొర్రె పిల్ల వలె వధకు తేబడినటువంటి పరిస్థితుల్లో ఆయన మౌని అయిపోయాడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించిన నిమిత్తమై ఆయన తన యొక్క జీవితంలో తనను తాను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా ఆయన తనను తాను తగ్గించుకొని మౌని అయిపోయాడు. అయితే ఆ మౌనం ఇస్సాకు జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ఆ ఇస్సాకు జీవితంలో మౌనం యేసుక్రీస్తు ప్రభుల వారిలో కూడా మనకు కనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏ పరిస్థితికి అనుమతిస్తున్నాడో ఆ పరిస్థితిలో మౌని అయి ఉంటున్నామా? నోరు తెరిచి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? మన జీవితాల్లో కొన్ని దేవుడు తండ్రిని పరిశోధిస్తే కుమారుడు కూడా ఆ శోధనకు, ఆ పరిశోధనలో దేవుని యొక్క కృపను పొందుకొని ఆ పరిశోధనలో నిలిచి స్థిరపరచబడి నడిపించబడేటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు మారు మాట మాట్లాడలేదండి. అయితే మీ పిల్లల్ని పెంచే విషయంలో ఎలా పెంచుతున్నారు? నీ కుమారుని కావచ్చు, కుమార్తెని కావచ్చు, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కావచ్చు, ఎవరినైనా సరే పెంచే విషయంలో అనగా దేవుని భక్తి విషయంలో ఎలా పెంచుతూ ఉన్నారు? దేవుని కొరకే సమర్పణ కలిగినటువంటి వ్యక్తిగా, మరి దేవుని కొరకే భక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవునికి ఇష్టకరమైనటువంటి భక్తులోనికి నడిపించబడేటువంటి విధానంతో నడిపిస్తున్నామా? లేదా దేవునికి వ్యతిరేకంగా దూషించి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి విధానంలో పెంచుతున్నామా? లోక సంబంధమైనటువంటి క్రియలతో కూడినటువంటి విధానంతో పిల్లల్ని పెంచుతున్నామా? ఆత్మ సంబంధమైనటువంటి భక్తి గురించి పిల్లల్ని పెంచుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైనది. ఇస్సాకు మారు మాట మాట్లాడలేదు. అయిన తర్వాత అబ్రహాము చేస్తున్న పని ఏందో తెలుసా? 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని దూత ఇక్కడ అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము. ఇక్కడ చూద్దాం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము. నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ వినితీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బలిని కోరువాడు కాదాయన, ఆయన నీ హృదయాన్ని కోరువాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపు అర్పణ, హృదయపు బలి ఎలా ఉందో పరిశోధించే దేవుడు. అయితే పరిశోధించిన దేవుడు కొన్ని పరిస్థితుల్లో నీకు అనుమతించినప్పుడు నీవు ఎలా నడుచుకుంటా ఉన్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అబ్రహాము ఏ ఒక్క విషయంలో ఒక్క అడుగు వెనక్కి కూడా వేయలేదు. ప్రతి అడుగు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ముందుకే వేశాడు. అందుకే ఒక సేవకుడు ఇలా పాడాడు, పితరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్రిల్లను, పితరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్టిల్లను, పితరుల విశ్వాస అడుగులలో నే నడచిన తొట్టిల్లను, అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి, నా అడుగులు స్థిరపరచి బండ మీద నిలిపి ఘనపరచినావు నా విశ్వాసము, ఘనపరచినావు నా విశ్వాసము, ఘనపరచినావు నా విశ్వాసము, నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు నా విశ్వాసము, వృద్ధిపరచగలవు నా విశ్వాసము, సిగ్గుపరచవు నా విశ్వాసకర్త, నీ విశ్వాసములో స్థిరపరచినను,
నడిపించగలవు నా విశ్వాసకర్త నీ విశ్వాసములో స్థిరపరచి నన్ను నడిపించగలవు నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు నా విశ్వాసము వృద్ధిపరచగలవు నా విశ్వాసము సిగ్గుపరచవు. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం చదువుకొని, అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రె పిల్లని వధించాడు, అర్పణని దేవునికి అర్పించాడు అబ్రహాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో దేవుడు ఏదైతే కోరుతున్నాడో సంపూర్ణంగా ఆయనకి అర్పించడానికి ఇష్టపడుతున్నామా లేదా? దేవుడు అబ్రహాము పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో గెలిచాడు, నెగ్గాడు, స్థిరపరచబడ్డాడు. తొట్టిల్లనివ్వబోనటువంటి భక్తి జీవితంలో దేవుడు ఏదైతే చెప్పాడో క్రమం తప్పకుండా చేశాడో గొప్ప విజయాన్ని విశ్వాస వీరుల జాబితాలో విశ్వాసులకు తండ్రిగా నియమించబడేటువంటి నిత్య నిబంధన అబ్రహాము ద్వారా స్థిరపరచి బలపరిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఆయన నిత్య నిబంధనను స్థిరపరచాలంటే ఆయన నిన్ను ఏ విషయంలో పరిశోధిస్తున్నాడో ఆ పరిశోధనను నెగ్గగలుగుతున్నామా? ఆయన నిత్య నిబంధన మనతో స్థిరపరచాలంటే మనకు గురయ్యేటువంటి పరిశోధనలో దేవుడు పెట్టేటటువంటి పరీక్షలో మనము గెలవగలుగుతున్నామా? స్థిరపరచబడి విశ్వాసముతో దేవుని యొక్క శక్తిని పొందుకొని నడిపించబడుతున్నామా? లేదా ఆ పరిస్థితి ప్రభావాన్ని బట్టి తొట్టిల్లిపోతా ఉన్నామా? మన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. మన జీవితంలో ఎలా ఉన్నామనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానం అది. అయితే అబ్రహాము జీవితంలో దేవుడు ఈ నిత్య నిబంధనను స్థిరపరచాలి అనుకున్న తర్వాత ఈ పరిశోధనకు దేవుడు అనుమతించినప్పుడు ప్రతి విషయంలో ప్రతి అడుగులో దేవుని యొక్క కృప ద్వారా నడిపించబడ్డాడు. అయితే నీవు ఈ విశ్వాసపు యాత్రలో నడిపించబడుతున్నప్పుడు అబ్రహాము వలె ఉన్నావా, కయ్యూను వలె ఉన్నావా? నీవు అబ్రహాము వలె దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడని విశ్వాసపు పలుకులు పలికి దేవుని కొరకే నీవు ఒక అడుగు వేయగలుగుతున్నావా? లేదా వెనుకమాలకి వెళ్ళి 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోతున్నావా? నీవు దేవుని కొరకు ఒక అడుగు వేస్తే ఆయన నీ కోసం 1000 అడుగులు వేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రభు కొరకు ప్రభు ఏదైతే చెప్పాడో, ఎలాంటి భక్తి కలిగి జీవించమంటున్నాడో, ఎలాంటి పరిశుద్ధత కలిగి జీవించమంటున్నాడో, ఎలాంటి సమర్పణ కలిగి బ్రతకమంటున్నాడో, ఎలాంటి ఉద్దేశంతో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడో, ఆయన ప్రణాళికలో, ఆయన ఉద్దేశంలో, ఆయన ఆలోచన బట్టి నీవు నడిపించబడతా ఉన్నప్పుడు విశ్వాసులకు తండ్రిగా దేవుడు అబ్రహాంని ఎలా అయితే నిలబెట్టాడో నిన్ను సంఘములో అలా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాల ద్వారా ప్రభు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక ఏందో తెలుసా? మనము పరిశుద్ధుల అగుటయే ప్రభు చిత్తం అనేది. మనము విశ్వాసంలో దేవుని కొరకు